నెక్స్ట్ అయితే ఇంకా చెన్నై షాపింగ్ మాల్‌కయితే వెళ్ళిపోయాము. అదేంటో కానీ ఎప్పుడు శారీస్ కిందే పెడతారనమాట. అయినా కూడా మా మమ్మీ అయితే చాలా సేపు శారీస్ అయితే చూసారు. తర్వాతయితే కొంచెం రిలేటివ్స్‌కి అంటే మా అమ్మమ్మ, నానమ్మకి అయితే శారీస్ అయితే తీసుకున్నాము. ఇక్కడ కూడా ఒక డ్రెస్ నచ్చిందనమాట. బట్ బావుంది. ఇంకా ఇంకొంచెం బావుండొచ్చు అన్న ఫీలింగ్ అయితే వచ్చింది. ఇంకా అత్యాశకు పోయి అసలు డ్రెస్సే లేకుండా అయిపోతదని చెప్పి ఒక డ్రెస్ అయితే తీసుకున్నాను. అదేంటో కానీ ఈ పెద్దవాళ్ళ మీద అయితే ఎప్పుడు పార్షియాలిటీయే. నాకన్నా కూడా మా అక్క అయితే 2 డ్రెసెస్ అయితే తీసుకుంది. అయినా నేను మంచి పిల్లను కాబట్టి అసలేం కుళ్ళుకోలేదన్నమాట. తర్వాతయితే మనం కొంచెం ఎక్కువ షాపింగ్ చేశామని చెప్పి ఫ్రీ గిఫ్ట్స్ అయితే ఇస్తున్నారని చెప్పైతే బయటికెళ్ళాము. మాకైతే ఇక్కడ కనిపిస్తున్న 3 గిఫ్ట్స్ అయితే వచ్చినాయి. పక్కనే కోవా కనిపిస్తే తిందామని చెప్పైతే వెళ్ళాము. ఈ ఆంటీ అయితే కోవాలో గులాబ్ జామ్ కూడా పెట్టిస్తారనమాట. చాలా బావుంటుంది టేస్ట్. అక్క, తమ్ముడు ఇద్దరు కోవాతో తీసుకుంటే నేను మాత్రం గులాబ్ జామ్‌తో తీసుకున్నా అనమాట. మనకు కొంచెం హెచ్చులు ఎక్కువే అనుకోండి. మనం ఎక్కడికెళ్ళినా సరే ఫుడ్ అయితే ఖచ్చితంగా ఎంజాయ్ చేయాలనమాట. ఏది కనిపిస్తే అది తింటాననుకోండి అది వేరే విషయం. హెల్తీ ఫుడ్ తప్ప అన్నీ తింటామనుకోండి. ఆ తర్వాతయితే సౌత్ ఇండియాకెళ్ళాము. ఇంకా తర్వాత శుభమస్తుకి గూడా వెళ్ళామనమాట. శారీస్ చూద్దాం అని చెప్పి. నచ్చిన చోటయితే తీసుకున్నాము. నచ్చని చోటయితే ఇంకా స్కిప్ చేసేసామనుకోండి.